జల శివ. ఈరోజు మనం గిరిపైనున్న 7 ఆహ్, మహాపుణ్యమైన ప్లేసెస్‌ని మీకు చూపించబోతున్నాను. అరుణాచల శివ. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్‌గా ఒక నందీశ్వరుడు, ఈశ్వరుడు, అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న లింగాలు, అదేవిధంగా మనకి చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేసెసు, అదేవిధంగా స్కందాశ్రమము, విరూపాక్ష టెంపులు, అదేవిధంగా అరుణాచల వ్యూ. ఇది అనేది మనకు చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం వచ్చేసి స్కందాశ్రమం దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. దానికైతే మనం పేగోపురం నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మనకు స్టార్టింగ్లో అరుణాచల యోగా అనేసి ఒకటి ఉందన్నమాట. అలా కొంచెం ముందుకెళ్తే ఆ యోగా సింబల్స్, అదేవిధంగా అరుణాచల యోగా అనేసి మనకు ఒక వెబ్సైట్ అవన్నీ ఉంటాయన్నమాట. అలా కొంచెం పైకి వెళ్తే మనం యాక్చువల్గా ఇక్కడ ఎన్నో ప్లేసెస్, రమణ మహర్షి గారు, అదేవిధంగా విరూపాక్ష టెంపుల్, భగవాన్ ఇక్కడ తపస్సు చేసిన ఇలాంటి ఎన్నో పుణ్యమైన ప్లేసెస్ అనమాట గిరిపైన ఉండేది. ఇది చూడాలంటే మినిమం మనకి ఎట్లేదైనా 2 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. మీరు ఇవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి అది ఆదిశేషులు, అదేవిధంగా విఘ్నేశ్వరుడు ఇలా మనకి దర్శనం ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఋషులు తపస్సు చేసిన, అదేవిధంగా బ్రహ్మంగారు, లైక్ ఇలా అందరూ ఒక చోట ఉంటుందన్నమాట. ఇక్కడ ఆదిశేషులు, అదేవిధంగా నందీశ్వరుడు ఒక చిన్న టెంపుల్ అనమాట. అది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఇంకొక టెంపుల్ అయితే మనకు ఉందన్నమాట, చిన్న టెంపుల్. అక్కడ నుంచి మనం ఇంకా కొంచెం గిరిపైకి వెళ్తూ ఉండగా ఒక అద్భుతమైన ఒక అది వచ్చేసి బావి. అసలు ఇక్కడైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూ కూడా చూస్తే. అదేవిధంగా మనం ఇక్కడ నుంచి నిదానంగా ఇప్పుడు స్కందాశ్రమం వెళ్ళే రూట్కి అయితే బయలుదేరి వస్తున్నాము. యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఈ గిరిపైన నడుస్తూ ఉంటే మనకు ఎక్కడ లేని సంతోషము, మనశ్శాంతి అలా అన్నీ మనకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. నేనైతే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అనమాట గిరిపైన. నాకు ఎంత స్ట్రెస్ ఉన్నా ఏదున్నా మనం మైండ్ చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. ఎలా ఉందంటే ఒక అమ్మ ఒడిలో ఆడుకున్నంత ఆనందంగా ఉందనమాట. నాన్నతోటి, నాన్నలతోటి ఏ విధంగా అయితే ఉంటామో ఆ విధంగా మనం ఇక్కడైతే ఈ గిరిపైన అయితే ఉండొచ్చు. అదేవిధంగా చాలా మనకి కొంచెం పైకైతే వెళ్ళాము. ఇక్కడ మనకి వెనకాల గిరి వ్యూ అయితే మీకు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. గిరి అంటున్నాం, మీకు అరుణాచలం టెంపుల్ వ్యూ అయితే కొంచెం నా బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంది కదా. టెంపుల్ వ్యూ అయితే మీకు చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నామన్నమాట. అయితే ఈ గిరిపైన ప్రశాంతమైన ఈ పచ్చదనంతో, ఈ వాతావరణంలో ఈ గిరిపైన మనం అలా అలా తిరుగుతూ అక్కడక్కడ ఆల్మోస్ట్ ఇక్కడికి ఫారినర్స్, నేపాలీస్ వీళ్ళు ఎక్కువ వచ్చి ఇక్కడ ఈ ఈ స్కందాశ్రమం ఇక్కడ వాళ్ళు ఇది ధ్యానం చేసుకుంటూ, యోగాభ్యాసం చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకున్నంత స్పిరిచువాలిటీ వాళ్ళు అలా ఇక్కడ వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ అసలుకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా మనం కూడా చాలా తెలుగు వాళ్ళు కూడా ఈ మధ్య చాలామంది వస్తూ ఉంటారు, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్తే వ్యూ పాయింట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మనకి కొంచెం మనకి చిన్న చిన్న లింగాలు, చిన్న చిన్న రాళ్ళతోటి శిల్పాలు అంటే చాలా అద్భుతంగా అయితే కనిపించాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉండేదన్నమాట. చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో, చూడడానికి సూపర్గా ఉండింది. అలా కొద్దిసేపు కూర్చొని, అంటే ఆల్మోస్ట్ మనం హాఫ్ అన్ అవర్ పైన నడుచుకుంటూ వస్తున్నాం కదా, అలా కొద్దిసేపు అక్కడ కూర్చొని సేవ తీరేసి మనం మళ్ళీ స్టార్టింగ్ అయితే చేయాలి. అయితే మటుకు ఈ ఎక్స్పీరియన్స్ మనకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. గిరివలయం చుట్టూ చేసే ఎక్స్పీరియన్స్ అదొక వండర్. అయితే ఈ గిరిపైన కూడా మనం ఇది మొత్తానికైతే మన స్కందాశ్రమం బయట వరకే అనమాట. యాక్చువల్గా లోపలికి వెళ్ళడానికి లేదు, కెమెరా అలో లేదనమాట.
అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి చూడ్డానికి మాత్రమే అలో అనమాట. ఫోటోస్ అలా తీసేదానికైతే పర్మిషన్ అయితే లేదు. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం పైకెళ్దాం అనమాట. ఇక్కడ లైక్ ఏ ఎక్కడ చూసినా కానీ ఆ రాతి ఆ రాతితోటి గోడల మాదిరిగా చేసేస్తున్నారనమాట. ఈ అడవిలో ప్రతి చెట్టు కానీ ప్రతి ఆకు కానీ మనకి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే చూడ్డానికైనా ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఆ గిరిపైన ఉన్నంత వరకు మనకి ఎలాంటి ఆలోచనలు ఏమి ఉండవు అనమాట. మొత్తానికైతే మనం ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళది ఒక బోర్డు ఉందనమాట. డేంజర్ అంటే ఈ గిరిపైన ఎక్కడెక్కడ మాత్రమే మనం ఉండాలి, అడవిని అదే జంతువులు ఉంటాయి కాబట్టి అందుకని. మొత్తానికి మనం ఇక్కడ అయితే ఇంకొక స్కందాశ్రమం ఇది వచ్చేసి మనకి ఉదయం 8:30కు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మనకి పర్మిషను. అక్కడ నుంచి లోపలికి ఎదుగు చాలామంది ఫారినర్స్ వస్తూ ఉంటారు అన్నమాట. చూసారా, రమణ మహర్షి అనేసి ఇక్కడ నీళ్ళు లైక్ ఆ పక్కనే అనమాట. చూస్తున్నారు కదా, అదిగో అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. వీడియో చాలా లెంతీగా ఉందనేసి స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ కోతులు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, చూడండి. ఇక్కడ ఫారినర్స్ వస్తూ ఉన్నారనమాట. వాళ్ళతో మనం అంటే మనకంటే వాళ్ళే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు గిరిపైన. వాళ్ళు మెడిటేషన్ చేయడానికైనా కానీ లైక్ చూడండి ఎంతమంది ఫారినర్స్, ఉమెన్స్ లైక్ అదేవిధంగా మన కోతులు కూడా చూస్తుంటే ఎంత అద్భుతంగా మనకి ఈ గిరిపైన మనకి ప్రదేశాలు కానీ ఇక్కడ ఉండే ఈ మంకీస్ కానీ ఇక్కడ మంకీస్కి ఫ్రూట్స్ అలా ఇస్తూ ఉంటారు అనమాట. మొత్తానికి చూడండి ఎంత ప్రశాంతంగా వాళ్ళకి జ్ఞానం చేసుకుంటూ అలా కింద స్వామివారిని వ్యూ పాయింట్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. చూడండి, మీకు కూడా ఈ అరుణాచల వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా, ఆ 4 గోపురాలు మొత్తం అరుణాచలం మొత్తం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు మీకు ఈ రోడ్డు వచ్చేసి మనకి రమణాశ్రమం నుంచి వచ్చే రోడ్డు అనమాట. అంటే రూట్. వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఇదంతా రమణాశ్రమంకి వెళ్ళే రూట్ కిందికి. ఈ రూట్ అంతా ఫారినర్స్ ఉన్నారు కదా, వీళ్ళంతా అక్కడి నుంచి అక్కడ స్కందాశ్రమంకి వెళ్ళి అక్కడ వాళ్ళు దర్శనం చేసుకొని అక్కడ అది జ్ఞానం చేసుకొని లైక్ ఇలా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంటారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి రుద్రాక్షలు కూడా అమ్ముతూ ఉంటారు. చూడండి, రుద్రాక్షలు చిన్న చిన్నవి ఫ్రూట్స్, తర్వాత లైక్ అన్నీ జ్యూసెస్ అన్నీ మనకి అవైలబుల్తో ఉంటాయి. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యూ పాయింట్ అయితే సూపర్గా నచ్చేసింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న ఈ 4 గోపురాలు, రాజగోపురము, సౌత్ గోపురము, అమ్మని అమ్మ గోపురము, పే గోపురము, అదేవిధంగా స్వామివారి మెయిన్ టెంపుల్, అది అద్భుతమైన వ్యూ అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. గిరిపైకి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, అసలు నేనైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా అక్కడే కూర్చొని ప్రశాంతంగా నేను అక్కడ వ్యూ పాయింట్ని అయితే నేను ఆస్వాదించాను. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళగానే 2 కోతులు ఇలా పేలు చూసుకుంటూ లైక్ పడుకొని అక్కడ కొన్ని విన్యాసాలు చేస్తూ ఉండే. అలా నేను కొంచెం స్కందాశ్రమం రూట్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం అలా కిందికి వెళ్ళి చూసొద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. రమణాశ్రమం రూట్. అదేవిధంగా చూడండి, ఆ కోతులు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. మళ్ళీ నేను పైకి వచ్చాను. ఆ వ్యూ పాయింట్ వదిలి వెళ్ళలేక మళ్ళీ ఒకసారి వ్యూ పాయింట్ చూసేసి మళ్ళీ వెళ్దాం అనేసి చూడండి
వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణాచల కృప మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ